తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసింది. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఈ నెయ్యిలో కలవనే లేదు అని తేల్చి చెప్పింది. జంతువుల కొవ్వు కలవనే లేదని ప్రస్తుతం సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ 7వ అంశం ఎంత క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి. కేవలం రాజకీయాలకే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు, అలాగే దానికి వంతపాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఎవరి మెట్లు కడగాలి అనే ప్రశ్న వస్తోంది. దీనిపైనే వివరాలు పూర్తిగా మా కరెస్పాండెంట్ రవీందర్ అలాగే సతీష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, చెప్పండి. సో సిబిఐ పొందుపరిచిన ఈ రిపోర్ట్లో తేట తెల్లమైపోయింది, క్రిస్టల్ క్లియర్గా జంతువుల కొవ్వు కలవనే లేదు, కొలెస్ట్రాల్ తాలూకు జాడ లేదు అని. సో ఎలా చూడాల్సిన అవసరం ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మొదటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. తమ పొలిటికల్ మైలేజ్ కోసం ఏకంగా వెంకటేశ్వర స్వామినే వాడుకున్నారు. వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట కంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ రాజకీయ మైలేజే ముఖ్యం అన్నట్టుగా వారు వ్యవహరించారు. గడిచిన 14 నెలలుగా వారు చేసినటువంటి విష ప్రచారం అంతా కూడా ఇప్పుడు ఏమీ లేదని స్పష్టమైపోయింది. సిబిఐ నిగ్గు తేల్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు ఏం సమాధానం చెప్తారనేటువంటి ప్రశ్న అయితే విస్తృతంగా వస్తుంది. అయితే దీన్ని కూడా మళ్ళీ రకరకాలుగా విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం అవుతుంది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా జంతువుల కొవ్వు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఆ నెయ్యిలో ఇతర అంశాలు కలిసాయి, కల్తీ జరిగిందంటూ ప్రచారం చేయాలంటూ కూడా ఆయన మంత్రులకు సూచించినటువంటి వైనాన్ని చూసిన తర్వాత ఇప్పుడు కూడా చంద్రబాబులో బుద్ధి రాలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సిబిఐ మాత్రం గడిచిన 14 నెలలుగా దాదాపు 12 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఒక నిజాన్ని నిగ్గు తెలిసినటువంటి విషయం ఇప్పుడు బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఛార్జ్షీట్ను కూడా తీసుకొచ్చుకుంది. అంటే ఇప్పుడు సిబిఐ ఇప్పటికే ఇటు నెల్లూరు ఏసీబీ కోర్టుతో పాటు సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లు ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ఛార్జ్షీట్లో ఏముందో తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ ఛార్జ్షీట్ని తీసుకొచ్చింది. కొంతమంది న్యాయ నిపుణులతో కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇక్కడే ఉన్నారు. పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఈరోజు సాయంత్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్పష్టత ఏంటనేది ఈరోజు వెల్లడించే అవకాశం అయితే. అయితే మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా పచ్చి అబద్ధాలని కూడా తెలిసినటువంటి నేపథ్యంలో వారు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారనేటువంటి ప్రశ్న చాలా స్పష్టంగా ఎదురవుతుంది. నిన్నటి నుంచి ఏదైతే ఆ ఛార్జ్షీట్ బయటకు వచ్చిందో నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం గురించి ప్రస్తావన అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ ఆలయానికి వెళ్ళి ఏ మెట్లు కడుగుతారంటూ కూడా ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం విష ప్రచారం చేయటం, అది కూడా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల శ్రీవారి లడ్డూ మీద విషం చిమ్మినటువంటి వైనాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సిబిఐ ఎంక్వైరీలో దాదాపు 14 నెలల పాటు సిబిఐ విచారణ జరిపింది. 12 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ డైరీలకు సంబంధించి విచారణ జరిపింది. అక్కడ ఆధారాలు తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో ఆ శాంపిల్స్ని పరీక్ష చేసిన తర్వాత హర్యానాలో ఉన్నటువంటి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీపీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ చాలా స్పష్టంగా చెప్పింది ఇందులో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ ఏది కలవలేదని. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటి నిజమనే తేలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు అధికారంగా కూడా పార్టీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. హరి, రైట్. మా ఇన్పుట్ సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, చెప్పండి. సో ఈ అంశంతోనే ఒక సనాతని ఆవిర్భవించాడు ఆంధ్రప్రదేశ్లో. మెట్లు కడిగించి నాటకాన్ని మరింత రక్తి కట్టించారు. ఈ విషయం కూడా మనకు తెలిసిందే. అయితే చాలా విచిత్రంగా అనకూడదు, ఎందుకంటే చాలా ఊహించినట్టుగానే ఈరోజు ఎల్లో పత్రికల్లో చూస్తే కనుక జంతువుల కొవ్వు కలవలేదు అనే అంశం ఎక్కడా ప్రస్తావించరు. అంటే ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారు. కోర్టు తీర్పుల్ని, సిబిఐ రిపోర్ట్స్ని కూడా వక్రీకరించే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉంటాను. ఏ రకంగా చూడాలి? నెంబర్ 1. నెంబర్ 2, క్లియర్ కట్గా తెలిసిపోయింది సిబిఐ రిపోర్ట్లో ఎలాంటి కొలెస్ట్రాల్ ఆనవాళ్ళు కానీ జాడ కానీ లేదు, అంటే ఇది జంతువుల కొవ్వు కలవనే లేదు అని. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరి మెట్లు కడగాలి, ఏం చెప్తారు? సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన అనుబంధ పత్రికలు, అనుబంధ మీడియా
సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మహాప్రసాదానికే మరకంటించేటువంటి ఒక మహాపాపానికి ఒడిగట్టింది. ఇప్పుడు ఆ పాపం ఎంత ఘోరమైనటువంటి పాపం సాక్షాత్తు సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా ఏదైతే సిబిఐ కోర్టులో దర్యాప్తు నివేదిక ద్వారా చాలా స్పష్టమైంది. అసలు ఈ విచారణ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళడం కానీ సుప్రీంకోర్టు దీనిపైన సిబిఐ అధికారులతో కూడినటువంటి బృందాన్ని నియమించడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినటువంటి నెయ్యి వాడారన్నటువంటి ఆరోపణపైనే ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు దీనిపైన విచారణకు ఆదేశించింది. సో ప్రధానంగా ఏ అంశాన్ని తేల్చడం కోసం సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిందో ఆ ఆరోపణ ఏదైతే ఉందో ఆ ఆరోపణే పచ్చి అబద్ధం. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి ఆరోపణ పచ్చి అబద్ధం, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలు పచ్చి అబద్ధం అని ఈరోజు సాక్షాత్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేసినటువంటి సిబిఐ అధికారులు సిట్ అధికారులతో కూడిన ఒక ప్రత్యేక బృందం ఇచ్చినటువంటి నివేదిక ఇది ఏదో ఒక అత్యంత శాస్త్రీయమైనటువంటి పరీక్షల ద్వారా పరిశోధన ద్వారా నిర్ధారించింది. సో ఏ అంశంపైన అయితే విచారణ ప్రారంభమైందో ఏ ఆరోపణపైన అయితే విచారణ ప్రారంభమైందో సో ఆరోపణ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి దర్యాప్తు నివేదికతో తేలిపోయింది. సో ఇప్పటికీ కూడా దాన్ని ఈ అంశం గురించి ప్రస్తావించకుండా ఎల్లో మీడియాలోనూ తెలుగుదేశం పార్టీ నిన్న క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ మీరు దుష్ప్రచారం చేస్తూనే ఉండండి, ఆ లడ్డు కల్తీ అయిపోయిందని ప్రచారం చేస్తూనే ఉండండి అంటూ ఆదేశించడం అన్నది మరింత వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీశారు. ఇప్పటి వరకు కూడా తిరుమల దేవస్థానం చరిత్రలో అనేక శతాబ్దాల నుండి తిరుమల లడ్డూ ప్రసాదానికి అత్యంత విశిష్టత ఉంది. ఆ విశిష్టతను దెబ్బతీసేలాగా ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా తిరుమల లడ్డూ పైన ఇటువంటి దారుణమైనటువంటి మరక వేయలేదు, ఇలాంటి అప్రాచ్యపు ప్రచారం చేయలేదు, ఇలాంటి అబద్ధపు ప్రచారం చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ముఖ్యమంత్రి హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఈ ప్రచారం చేశారు. ఇప్పుడు అది పచ్చి అబద్ధం అని తేలింది. సో అయినప్పటికీ కూడా ఇంకా దీనిపైన రాజకీయం చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి స్వయంగా నిన్న క్యాబినెట్లో మంత్రులకు ఆదేశించడం అన్నది దాంట్లో చాలా స్పష్టంగా ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి 4 రకాల నెయ్యి శాంపిల్స్ని పరీక్షించారు. అది కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఈ హయాంలోనే ఏదైతే జూలై నెలలో జూన్ 12న 2024 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. జూలైలో ఉన్నటువంటి శాంపిల్స్ని పరీక్షించారు. ఆ పరీక్షించినటువంటి శాంపిల్స్లోనే జంతువుల కొవ్వు ఎక్కడా కూడా కలవలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఎన్డీడీబీ ఏదైతే ఐసీఏఆర్ ఎన్డీడీబీ ల్యాబుల్లో నిర్వహించినటువంటి పరీక్షల్లో చాలా స్పష్టంగా చెప్పారు. సో అప్పుడు ప్రాయశ్చిత్తం అంటూ మెట్లు కడిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు, భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. కానీ ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఈ సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక పైన నోరు విప్పడం లేదు. హరి రైట్ సతీష్.